హలో గైస్. సో ఈ వీడియోలో మనం రిగ్గింగ్ కంట్రోల్స్ చేద్దాం. రిగ్గింగ్ కంట్రోల్స్ చేసి వీలైతే స్లైడర్ చేద్దాము. ఓకే, సో ఎక్కువ పెద్దగా అయితే పార్ట్స్లో చేద్దాం, లేదంటే ఒక దాంట్లో కలిపి చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే మనం ఫాస్ట్గా చేసేద్దాం. ఓకే, సో యా, ఇప్పుడు మనకి కవ్ అనేది ఒక డిఫరెంట్ పోజ్లో ఉంది, అవునా? ఒక పోజ్లో ఉంది, నాట్ ఇన్ ఐడల్ పోజ్, అవునా? ఐడల్ పోజ్లో లేదు. సో అది మనం సెట్ చేయాల్సి వస్తుంది. అది సెట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే నేను షిఫ్ట్ ఏ కర్వ్ సర్కిల్ ఓకే అనేసి ఈ ఆమెచ్యూర్ అంటే ఈ బోన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి కంట్రోల్ ట్యాబ్ పోజ్ మోడ్లోకి వెళ్ళి ఇందులో కస్టమ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఉంది కదా, బోన్ ప్రాపర్టీ సెలెక్ట్ చేసి ఇందులో కస్టమ్ ఆబ్జెక్ట్ అని చూసారా, ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసి చేస్తే మనకి ఆ బోన్ వచ్చేసి ఈ సర్కిల్ లాగా అవుతుంది. అయింది కానీ డిఫరెంట్ ఓరియంటేషన్లో ఉంది, అవునా? సో ఓరియంటేషన్ మనం అంటే రొటేషన్ ఇలా ఉంది, ఇలా ఫ్లాట్గా ఉండాలి. సో ఎలా అంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ట్యాబ్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి అన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసా, ఆల్రెడీ సెలెక్ట్ చేసే ఉన్నాయి, లేకపోతే అన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి రొటేట్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్ 90 degrees. సో ఇది చిన్నగా అయిపోయింది అనుకుంటే యూ కెన్ స్కేల్ ఇట్ అప్, పెద్దగా వచ్చేస్తుంది. సో గ్లోబల్ రూట్ మనకి వచ్చేసింది. నా ఎడిట్ మోడ్ నుంచి బయటకు వచ్చేసి డిలీట్ కొట్టేస్తే అయిపోతుంది. మనకి బోన్ ఇప్పుడు ఇది బోన్, కానీ బోన్ మనకి బోన్ షేప్లో లేకుండా మనకు కావాల్సిన కస్టమ్ షేప్లో వచ్చింది. ఓకే, సో ఇలా చేసుకున్నాం. సో అన్నీ చేద్దాం ఇలాగా. సో అన్నీ అంటే మనం డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. ఇలా సర్కిల్సే తీసుకోవాలనేది చాలా డిఫరెంట్ షేప్స్ చేసుకోవచ్చు. బట్ అన్నీ ఇందులో అవసరం లేదు. సర్కిల్స్ కొన్ని కస్టమ్ షేప్సే ఉంటాయి. సో అవి చేద్దాం, చూద్దాం ఎలా చేయాలో. ఓకే, సో ఫస్ట్ ఈ కాళ్ళతో మనం స్టార్ట్ చేద్దాం. షిఫ్ట్ ఏ సర్కిల్, సేమ్ సర్కిల్ తీసుకొని సెలెక్ట్ దిస్, కంట్రోల్ ట్యాబ్. మనము అది ఇది కూడా వీటన్నిటికీ ఒకటే సెర్చ్ చేయొచ్చు. ఈ కింద ఇవి వెనకాలవి కూడా. సో ఈ వెనకాలవి డిఫరెంట్ ఓరియంటేషన్ వస్తున్నాయి. సో ఇది వదిలే. సో ఫస్ట్ ఈ రెండింటికే చెయ్యి, ఈ రెండింటికి సపరేట్ చేద్దాం. ఎందుకంటే అన్ని సేమ్ ఓరియంటేషన్ వస్తే ఫైన్, అన్ని సేమ్ ఓరియంటేషన్ రావట్లేదు. సో నో నీడ్. ఓకే, సో అది సపరేట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు దీని రొటేషన్ మార్చడానికి మనం కదిలిచ్చినప్పుడు దాని ఇదొకలాగా వస్తుంది, అదొకలాగా వస్తుంది. అలా ఉండకూడదు. ఓకే, సో కంట్రోల్ ట్యాబ్ మళ్ళీ సేమ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి రొటేట్ ద ఎక్స్ యాక్సిస్ 90 degrees రొటేట్ చేస్తే ఇలా వస్తాయి కదా. నా వైలో జరుపుదాం. వైలో జరిపితే కొద్దిగా వెనకాలకి వచ్చినాయా? కొంచెం అంత స్కేల్ అవసరం లేదు, స్కేల్ డౌన్ చేద్దాం. ఓకే, స్కేల్ డౌన్ చేసి నాకు డెప్త్ కోసం ఓన్లీ ఇవి సెలెక్ట్ చేస్తాను. ఇవి సెలెక్ట్ చేసి ఇలా కూడా కాదు, ఫస్ట్ అన్ని సెలెక్ట్ చేద్దాం. వీటిని సబ్ డివైడ్ అందాం. సబ్ డివైడ్ అయిన తర్వాత సబ్ డివైడ్ అంటే మనకి ఇవన్నీ వస్తాయి. ఏది మిడిల్లోవి పై వదిలేసి మిడిల్లోవి సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని మిడిల్లోవి సెలెక్ట్ చేసి ఇలా స్కేల్ చేసి ఈ షేప్ తెచ్చుకుందాం. ఓకే రైట్, ఈ షేప్ తెచ్చిన తర్వాత అది చూడండి. సో ఒక డిఫరెంట్ షేప్ వచ్చింది. సో ఈజీగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఈవెన్ కావాలనుకుంటే వీటికి మీరు కలర్ కూడా ఇవ్వచ్చు. ఎలాగా మనకి ఇగో ఇక్కడ కలర్ ఉంది కదా, డిఫాల్ట్ కలర్. ఇప్పుడు ఇది మనం కావాలనుకుంటే రెడ్ కలర్ చేసుకోవచ్చు. పోస్ట్ బోన్ కలర్ కూడా రెడ్ కలర్ చేసుకోవచ్చు. ఓకే, సారీ, ఎడిట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి కనిపిస్తుంది. ఓకే, పోజ్ మోడ్లోకి వెళ్తే కనిపిస్తుంది. చూడు, రెడ్ కలర్ వచ్చింది, అవునా? ఇది కూడా అలాగే చేసుకోవచ్చు. ఏంటి, రెడ్ కలర్. సో ఇలా కలర్స్ కూడా చేసుకోవచ్చు, బెటర్ ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే రైట్, సో వెనకాల కూడా చేద్దాం. షిఫ్ట్ ఏ సర్కిల్, కంట్రోల్ ట్యాబ్ అంటే
పోజ్ మోడ్లోకి వస్తుంది. పోజ్ మోడ్లోకి వచ్చిన తర్వాత బోన్ సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. మళ్ళీ బోన్ సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. దీని ఓరియంటేషన్ డిఫరెంట్ ఉంది చూసారా. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ రొటేట్ వై యాక్సిస్ నో ఎక్స్ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్లో 90 డిగ్రీ రొటేట్ చేసి స్కేల్ డౌన్ చేసి కొంచెం బ్యాక్ సైడ్ అందాం. ఓకే వై ఓకే కొంచెం బ్యాక్ జరిపిన తర్వాత సేమ్ రైట్ క్లిక్ చేసి సబ్ డివైడ్ చేసి సెలెక్ట్ ఆల్ దీస్ మిడిల్ పాయింట్స్ స్కేల్ చేసిన తర్వాత ఇది బ్యాక్ అనాలి అన్నమాట. ఇట్లానే ఓకే. ఇంకొంచెం స్కేల్ డౌన్ చేద్దాం. రైట్ అయిపోయింది. డిలీట్. సేమ్ మళ్ళీ ఇవి కూడా మీకు కలర్ కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళు రెడ్ కలర్ చేసుకో. సేమ్ ఇక్కడికి వెళ్ళు రెడ్ కలర్ చేసుకో. అంతే. సో ఇలా చేసుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ బోన్లా ఉంటే చాలా కష్టం అవుతుంది. మనం ఇప్పుడంటే ఇన్ఫ్రంట్ ఉంది, కానీ ఇన్ఫ్రంట్ ఉంటే చూడండి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్ఫ్రంట్ తీసేసాను అనుకో ఫర్ సపోజ్. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఇన్ఫ్రంట్ తీసేస్తే చూడు మిగతా బోన్లు ఏవి కనపడట్లే. సో సెలెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. నేను ఇన్ఫ్రంట్ పెట్టుకొని వర్క్ చేసుకుంటా అంటే ఫైన్, బట్ అది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, చాలా ఇరిటేటింగ్ ఉంటుంది. అందుకే కంట్రోల్స్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకుంటే బయటికి వస్తాయి. సో మనం ఈజీగా వాటిని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నౌ నెక్స్ట్ ఈ బోన్స్ ఈ రెండు బోన్స్ చేద్దాం. సో వీటికి మనకి షేప్ బాక్స్ షేప్ కావాలి. అంటే డిఫరెంట్ షేప్స్ పెట్టుకోవచ్చు, బట్ నేనైతే బాక్స్ షేప్ ప్రిఫర్ చేస్తాను. సో మరి అది బాక్స్ షేప్ చేయాలంటే ఈసారి కర్వ్లోకి కాదు మెష్లోకి వెళ్ళి క్యూబ్ సెలెక్ట్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి స్కేల్ ఇట్ డౌన్. ఓకే స్కేల్ డౌన్ చేసిన తర్వాత ఎడిట్ మోడ్ నుంచి బయటికి వచ్చి ఇది సెలెక్ట్ చేసి బోన్ సెలెక్ట్ చేసి కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేసి ఈ బోన్కి ఈ క్యూబ్, మళ్ళీ ఈ బోన్కి ఈ క్యూబ్. ఓకే సైజ్ చిన్నగా ఉంది, మనం సైజ్ పెద్దగా చేసుకుందాం. ఓకే సో సెలెక్ట్ అయితే చేసాం. ఓకే ఇంకోటి ఈ పైనవి కూడా చేద్దాం అనుకున్నాం కదా. సో పైనవి కూడా చేద్దాం. ఓకే సో మీకు ఇలా కావాలంటే ఇలా కూడా ఉంచవచ్చు, బట్ ఇలా ఉంచకండి. ఓకే అంత బాగోదు. సో బెటర్ ఇప్పుడు నేను చేసినట్టు చేయండి. ఫస్ట్ అయితే స్కేల్ డౌన్ చేసుకుందాం, స్కేల్ అప్ చేసుకుందాం. ఎక్స్ కాదు వైలో స్కేల్ చేయాలి. ఓకే స్కేల్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా స్కేల్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్ చూడండి కరెక్ట్గా మ్యాచ్ అయింది. రైట్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. కావాలంటే ఇంకా కూడా స్కేల్ చేసుకోవచ్చు అలా. ఓకే చేసిన తర్వాత త్రీ క్లిక్ చేసి అంటే ఫేస్ మోడ్లోకి వచ్చిన తర్వాత డిలీట్ కొట్టి ఓన్లీ ఫేసెస్ సెలెక్ట్ చేస్తే మనకి ఇలా వచ్చింది చాలు. ఓకే సో దీన్ని ఇంకా మీరు చేసుకోవాలి అనుకుంటే, ఇంకా కష్టంగా చేసుకోవాలి అనుకుంటే ఇవి సన్నగా ఇవి ఈ ఏరియా సన్నగా చేసి ఏరియా పెద్దగా చేస్తే ఇంకొంచెం కస్టమైజ్డ్గా ఉంటుంది. అలాగా చేసుకోవచ్చు. ఓకే టెస్టింగ్ పర్పస్ వీటికి కూడా వస్తున్నాయేమో చూద్దాం. ఓకే సో బాగానే వచ్చింది. సో యూజ్ చేసుకోవచ్చు సేమ్. ఓకే సో అయితే సేమ్ యూజ్ చేద్దాం. కస్టమ్ ఇది సెలెక్ట్ చేసి కస్టమ్ ఇది సెలెక్ట్ చేయాలి. ఇది సెలెక్ట్ చేసి కస్టమ్ ఇది సెలెక్ట్ చేయాలి. బాగానే వచ్చింది. సో నో నీడ్ టు వరీ. సో అది యూజ్ చేద్దాం. సో మనకి లెగ్ బోన్స్ కూడా షేప్ అయితే అయిపోయింది. రైట్ నౌ ఇక బయటకు వచ్చేసి డిలీట్ చేద్దాం. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ పోల్స్ ఉన్నాయి అవునా ఇవి. రైట్ పోల్స్ కూడా చేద్దాం. ఎలాగా ఇది కొంచెం డిఫరెంట్ షేప్. మెష్లోకి వెళ్ళి ఐకోస్పియర్ తీసుకొని సబ్ డివిజన్స్ 1. ఓకే ఇది చాలు. ఓకే నౌ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి స్కేల్ డౌన్. నౌ పోజ్ మోడ్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేయి
వీటికి కూడా చూడు, వీటికి కూడా కరెక్ట్ వచ్చిందంటే యా బాగానే వచ్చింది. సో యూజ్ చేయొచ్చు ఇలా. ఏదైతే డిఫరెంట్ ఓరియంటేషన్ నుండి డిఫరెంట్ షేప్ వస్తున్నాయి ఆ అన్నప్పుడే మీరు సపరేట్ సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. లేదు రెండు కరెక్ట్గానే వేయాలి. ఇప్పుడు ఇది షేపు ఓరియంటేషన్ అన్ని మంచిగానే వచ్చినాయి. సో నో వరీస్. రైట్, పోల్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు బయటికి వెళ్ళేసి ఇది క్లిక్ చేసి ట్యాబ్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కొంచెం స్కేల్ అప్ చేసుకుందాం. స్కేల్ అప్ చేసుకొని 3 మళ్ళీ ఫేసెస్లోకి వెళ్ళాలంటే 3 క్లిక్ చేయాలి. 3 క్లిక్ చేసి డిలీట్ క్లిక్ చేసి ఓన్లీ ఫేసెస్ వైర్ ఫ్రేమ్ వచ్చింది కదా. ఇప్పుడు 1A 1 క్లిక్ చేస్తే వర్టెక్స్ మోడ్, ఏ క్లిక్ చేస్తే ఆల్ సెలెక్ట్ అవుతాయి. చేసిన తర్వాత కొద్దిగా వై యాక్సిస్లో ఇది ముందుకు జరిపితే ఇవి ముందుకు వచ్చాయి చూసావా. ఇవి వెనకాలకి వెళ్ళిపోయినా ఇవి ముందుకు వచ్చినాయి అంటే పర్ఫెక్ట్ సింక్లో ఉన్నాయి రెండు. సో ఇది ఇలా ఇంకొంచెం జరిపితే స్కిన్ నుంచి బయటికి రావాలి. వచ్చినాయి. సో అక్కడ ఉంచుదాం. కొంచెం కావాలంటే మీరు స్కేల్ అప్ కూడా చేసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే రైట్. సో ఇది కూడా మనకి అయిపోయింది డిలీట్. నా కింద పార్ట్ అంతా అయిపోయింది. నౌ టైల్, ఈ టైల్ ఉంది కదా, టైల్ చేద్దాం. ఎలా? సర్కిల్స్ పెడదాం దీనికి. ఓకే మీరు సర్కిల్స్ పెట్టొచ్చు ఆర్ బాక్స్ ఏదైనా మీకు ఏ షేప్ కావాలంటే పెట్టొచ్చు. బట్ సర్కిల్స్ అయితే బెటర్. రొటేషన్ పట్టుకొని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కాబట్టి సర్కిల్స్ అయితే బెటర్. షిఫ్ట్ ఏ సర్కిల్. రైట్, నౌ ఇది సెలెక్ట్ చేసి కంట్రోల్ ట్యాబ్, నౌ ఇది సెలెక్ట్ చేసి ఇది సెలెక్ట్ చేసి ఆబ్వియస్లీ ఓరియంటేషన్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ వచ్చినాయి. సో నో వరీస్, చేసేసుకోవచ్చు. ఇంకా అన్నిటికీ ఇదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ టైం టేకింగ్ ప్రాసెస్, బట్ చాలా ఈజీ ప్రాసెస్. సో చేసుకోండి ఖచ్చితంగా. ఏ క్యారెక్టర్ అయినా ఏ యానిమేషన్ అయినా ఎలాంటి రిగ్ అయినా సరే ఖచ్చితంగా ఇలా కంట్రోల్ చేసుకోవాల్సిందే. ద బెస్ట్ వే అదే. లేకపోతే చాలా చాలా ఇబ్బంది అవుతుంది యానిమేషన్ చేసేటప్పుడు. ఓకే రైట్, నా చేసాం కదా, అయిపోయింది కదా. ఇప్పుడు ఓరియంటేషన్ కరెక్ట్ చేసుకుందాం. ఎలాగా? సేమ్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి అన్ని సెలెక్ట్ చేసి రొటేటింగ్ ఎక్స్ యాక్సిస్ 90 డిగ్రీస్ చేస్తే ఆ ఫ్లోకి రొటేషన్ కరెక్ట్ మ్యాచ్ అయింది చూసారా. ఇప్పుడు స్కేల్ డౌన్ చేద్దాం. అది ఇంకొంచెం బెటర్మెంట్ కోసం ఇలా పొజిషన్ మార్చాను. సో బయటికి వచ్చాయి, కరెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు అన్నీ. చూడండి రైట్. అది ఇఫ్ యూ వాంట్ అగైన్ చేంజ్ ద కలర్ చేస్తే బెటర్. ఇది ఎల్లో, ఇది వచ్చేసి బ్లూ. డిఫరెంట్ కలర్స్ పెట్టుకుందాం. ఓకే టైల్ కదా, మనం కొంచెం డిఫరెంట్గా పెడితే బాగుంటుంది. బ్లూ అండ్ ఇది గ్రీన్ పెడదాం, ఎందుకంటే మనం కంట్రోల్ చేసేది దాని నుంచే కాబట్టి. ఓకే సో అలా మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఏ కలర్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మామూలుగా ఇది ఉంది, ఇదేంటి పూల్ కాబట్టి జనరలీ గ్రీన్ పెడతారు, కొంతమంది రెడ్ పెడతారు, కొంతమంది ఇది పెడతారు. మనం ఈ కలర్ పెడతాం. ఓకే పూల్ కాబట్టి. సో అలాగా కలర్స్ పెట్టుకుంటే ఈజీ ఐడెంటిఫికేషన్, ఇదే బోన్ అని చెప్పేసి అర్థమవుతుంది. సెలెక్ట్ చేయడం కూడా ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు వెంటనే. ఓకే ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలిసి ఈ బోన్ ఈ కలర్లో ఉంటుంది కాబట్టి అని చెప్పేసి. ఓకే నౌ రూట్, స్పైన్ వీటన్నిటికీ ఏదర్ యూ కెన్ యూజ్ బోన్, సారీ క్యూబ్. మనం ఇది వీటికి చేసాం కదా, లెగ్స్ చేసినట్టు చేయొచ్చు, సర్కిల్స్ చేయొచ్చు. ఓకే మనం సర్కిల్ చేద్దాం, ఎందుకంటే ఇది ఒక చిన్న బాడీ సర్క్యులర్గా ఉంటే మంచిగా ఉంటుంది. కంట్రోల్ ట్యాబ్ ఎడిట్ పోజ్ మోడ్ నుంచి బయటకు వచ్చి, పోజ్ మోడ్ నుంచి బయటకు రావాలంటే కంట్రోల్ ట్యాబ్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్ మోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే నౌ షిఫ్ట్ ఏ కర్వ్ సర్కిల్. రైట్ నౌ సేమ్ కంట్రోల్ ట్యాబ్. ఓకే నేను ఇప్పుడు ఏవైతే కీ ప్రెస్ చేస్తున్నానో అవి మీకు కింద ఇక్కడ వస్తుంటాయి. ఓకే అది చూస్తుండండి. ఓకే నేను ఈ వీడియో నుంచి అవి కూడా పెడతాను. నౌ సెలెక్ట్ అప్ టు నెక్ వరకు సెలెక్ట్ చేద్దాం. ఓకే అప్ టు నెక్ అంతే. నా కంట్రోల్ ట్యాబ్ బయటకు వచ్చి ట్యాబ్ ఎడిట్ మోడ్లోకి వచ్చి రొటేటింగ్ ఎక్స్ యాక్సిస్ 90 డిగ్రీస్. సో ఆ ఓరియంటేషన్ కూడా ఫ్లో కూడా మ్యాచ్ అయిపోయినాయి. అవునా, కొంచెం స్కేల్ అప్ చేసుకోవచ్చు ఇంకా. నా అది ఓకే. సో
బాడీ రిగ్ కూడా అయిపోయింది. నో డిలీట్. నా ఓన్లీ జా ఒకటి హెడ్ ఒకటి ఉంది. హెడ్కి నేను జనరల్గా ఒక క్యూబ్ తీసుకుంటాను. క్యూబ్ తీసుకొని క్యూబ్ని టచ్ చేసి 3 డిలీట్ ఓన్లీ ఫేసెస్ 1A G y యాక్సిస్లో పైకి జరిపేసి ఓకే ఇలా పెట్టుకుంటా జనరల్గా అయితే. ఫ్రంట్ ఫేసెస్ సెలెక్ట్ చేసి సైడ్ ఫేసెస్ యా అది అంతే. ఇంకా జా ఒకటి మిగిలింది. జా ఒకటి అంటే జాకి బెటర్ సర్కిల్ తీసుకొని సేమ్ డిఫరెంట్ చేయాలి దీన్ని. ఓకే దాన్ని కూడా చేద్దాం. నౌ స్కేల్ డౌన్, rotate in the x-axis 90 degrees. Now rotate, no 90 degrees rotate చేయాల్సిందే. 90 degrees rotate చేసి y యాక్సిస్ z యాక్సిస్లో 90 degrees rotate చేసి ముందుకు జరుపుకొని సో ఇలా వదిలేయచ్చు. బట్ అలా వదిలేసేదానికన్నా ఐ వుడ్ సే కొంచెం షేప్ చేసుకుంటే బెటర్. ఓకే చాలు చాలు. ఓకే సో మనకి రిగ్ కంట్రోల్ అయితే అయిపోయింది. ఓకే రిగ్ కంట్రోల్ అయితే చేసేసినాం మొత్తం. రైట్ నౌ లెట్స్ సేవ్ దిస్. ఫైల్ సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని ఒక డిఫరెంట్ కలెక్షన్ నేను చేస్తాను. ఓకే ఒక డిఫరెంట్ కలెక్షన్ చేసి ఆ కలెక్షన్ సెలెక్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఇది ఆఫ్ చేద్దాం. ఓకే నౌ ఫర్గెట్ అబౌట్ ద కవ్తో మనకి ఇప్పుడు సంబంధం లేదు. నౌ సో ఇప్పుడు మనం స్లైడ్ మోడల్ చేద్దాం. ఓకే లైక్ జారుడు వల్ల అంటాం కదా అది. సో అది ఎలా అంటే సింప్లీ షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్, ఒక క్యూబ్ తీసుకుందాం. ట్యాబ్ స్కేల్ ఇన్ ద z యాక్సిస్, స్కేల్ ఇన్ ద y యాక్సిస్. ఓకే y యాక్సిస్లో z యాక్సిస్లో స్కేల్ చేద్దాం. స్కేల్ చేసిన తర్వాత కొంచెం ఇంకెక్కువ చేద్దాం. ఓకే నౌ బెవెల్ దిస్. బెవెల్ చేసిన తర్వాత ఎక్స్లో కూడా ఇంకొంచెం పెద్దగా చేద్దాం. రైట్ నౌ ఇది సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ కొద్దిగా. ఓకే ఇది ఎక్స్ట్రూడ్ చేసి ఇలా ఉంచుదాం. కంట్రోల్ ఏ ఆల్ ట్రాన్స్ఫార్మ్స్ అంటే మనకి పాయింట్ సెంటర్లోకి వచ్చేస్తుంది. నౌ టాప్ వ్యూలోకి వెళ్ళు, షిఫ్ట్ ఏ కర్వ్ పాత్ ఎక్స్లో వచ్చింది కదా. నా సైడ్ వ్యూలోకి వెళ్ళు, ఫ్రంట్ వ్యూలోకి. నాకు ఇక్కడ ఫ్రంట్ వ్యూ, మీకు సైడ్ వ్యూ వస్తే సైడ్ వ్యూ చూడండి. ఓకే ఎడిట్ మోడ్లోకి వెళ్ళి పైకి జరుపు. నాకు ఇంత పెద్ద స్లైడ్ కావాలనుకుందాం. ఓకే నౌ దీన్ని సెలెక్ట్ చేసి సబ్ డివైడ్ 4 times 4 6 times కూడా చేసుకోవచ్చు. దట్స్ అప్ టు యూ. నౌ ఇది కిందికి జరుపుదాం, ఇది పైకి జరుపుదాం. చూడండి స్లైడ్ ఒక కొంచెం మనకి ఇలా కిందికి పైకి వచ్చింది. అవునా కిందికి పైకి వచ్చింది. మీకు కావాలనుకుంటే ఈ రెండింటిని ఇంకా సబ్ డివైడ్ చేయొచ్చు, చేసి దీన్ని ముందుకు జరుపుకోవచ్చు. సో ఇలా వచ్చి ఇలా. సో మనకు ఒక స్లైడ్ తయారు చేయడానికి కావాల్సిన ఈ లైన్ అయితే వచ్చింది. నేను మళ్ళీ ఆల్రెడీ చెప్పినట్లే మన అంతకుముందు ఛానల్స్ చేసాము ఇవి. సో ఇలానే చేయాలని ఏం లేదు. ఓకే మనం దీన్నే తీసుకుని ఎక్స్క్లూడ్ చేసుకుంటా కూడా చేయొచ్చు. బట్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ అండ్ స్మార్టెస్ట్ వే. ఓకే అంతే. నౌ సెలెక్ట్ దిస్,
ఎరే కొట్టాలి. ఓకే, జనరేట్లో ఎరే ఉంటుంది, ఎరే కొట్టండి. మీకు ఇక్కడ ఎక్స్లో రాంగ్ వస్తే ఎక్స్లో 0 తీసేసి వైలో ఎక్స్లో 0 చేసేసి వైలో 1 పెట్టు. అది కూడా రాకపోతే 0 పెట్టు. ఓకే, బట్ చూసుకో. ఒక 10 చేద్దాం. 10 చేసి చిన్న స్లైడ్ ఒకటి. మీకు అర్థమైతే మీరు చేసుకోవచ్చు, మీకు కావాల్సిన షేప్ చేసుకోవచ్చు. నా మాడిఫైయర్లో డిఫామ్లో కర్వ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయి. ఈ కర్వ్ సెలెక్ట్ చేయి, వచ్చేసింది. స్లైడ్ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. మీరు ఇప్పుడు దీన్ని ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ కర్వ్ ఉంది కదా, కర్వ్ సెలెక్ట్ చేసి యూ క్యాన్ కీప్ ఇట్ డౌన్, యూ క్యాన్ ఇలా, ఇంకా ఇది పైకి కూడా చేసుకోవచ్చు, ఇంకా పైకి చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ముందుకు చేసుకొని ఇంకా ఎక్కువ కర్వ్స్ కూడా చేసుకోవచ్చు. ఈ రెండు సబ్ డివైడ్ చేయి. ఇక్కడ ఇంకో కర్వ్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకో, ఈ లోపల చెప్పుకో. అప్పుడు ఇది సెలెక్ట్ చేసి ఎరే పెంచాల్సి వస్తుంది అలా. సో మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. బట్ మరి ఇది మరీ స్లైడ్ అయితే ఇలా ఎక్కడ ఉండదు. సో అలా చేసుకోకండి. ఐ వుడ్ సజెస్ట్ మోర్ కొంచెం సెన్సిబుల్గా. ఓకే, ఇది బాగానే ఉందిలే, రైట్. ఓకే, స్లైడ్ అయితే అయిపోయింది, కానీ చూడండి చాలా లో పాలీ లాగా కనిపిస్తుంది, అవునా? సో దీనికి ఏం చేయొచ్చు, లెట్స్ వీ కెన్ యాడ్. కాకపోతే యాడ్ చేసే ముందు ఐ జస్ట్ వాంట్ టు డూ సంథింగ్. ఏంటంటే ఒకసారి ఇది ఆఫ్ చేద్దాం. ఇవన్నీ ఆఫ్ చేసి ఒకసారి చూడు. ఇది 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 ఈ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేయి. ఈ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ ద ఫేసెస్ అను. మళ్ళీ ఆన్ చేయి, చూడు కలిసిపోయిందా? తక్కువ లైన్స్ వస్తున్నాయి, అవునా? దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు. ఎలాగా? ట్యాబ్ 3A స్కేల్ ఇన్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో స్కేల్ చేస్తే ఏమవుతుందంటే ఇవి ఎక్కువ పడతాయి. ఓకే, నౌ యాడ్ వన్ హియర్, యాడ్ వన్ హియర్. సో దీనివల్ల స్మూత్నెస్ వస్తుంది, చూసారా? జస్ట్ 3 సెగ్మెంట్స్ యాడ్ చేశాను, అది మంచిగా అయిపోయింది. చూడండి వచ్చేసింది కదా. ఇంకా మీరు ఇంకా చేసుకోవాలి, నాకు ఇంకా కావాలి అంటే ఏం చేయొచ్చు? ఈ మిడిల్ ఉంది కదా, ఈ మిడిల్ లైన్ సెలెక్ట్ చేసి ఇంకా బెవెల్ కూడా చేసుకోవచ్చు దీన్ని. అప్పుడు ఏమవుతుంది? ఇంకా స్మూత్ అవుతుంది, ఇంకా స్మూత్ అయింది, చూసారా? ఇఫ్ యూ టర్న్ దిస్ ఆన్ యూ కెన్ సీ స్మూతర్, అవునా? ఓకే, సో మనకి ఇదైతే అయిపోయింది. ఇది ఇలాగే ఉంచండి, ఇది తీసేయకండి, ఇది అప్లై చేయకండి. ఓకే, నా ఇవన్నీ ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి దీనికి ఒక మెటీరియల్ వేద్దాం. ఇప్పుడు కొంచెం ఏంటంటే మనకి కలర్ కోసం కలరింగ్ చేయాలి. ఈ స్టేజ్లో కలర్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. సో ఎలా అంటే ట్యాప్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళు, సెలెక్ట్ ఆల్ దీస్ మిడిల్ ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేద్దాం. రైట్, మిడిల్ ఫేసెస్ అన్ని సెలెక్ట్ అయిపోయాయి. నా మెటీరియల్లోకి వెళ్ళి
యూ కెన్ యాడ్ ఎ న్యూ మెటీరియల్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్, మనకు ఆల్రెడీ ఒక మెటీరియల్ ఉంటే యూ కెన్ యాడ్ దట్. ఆల్రెడీ నాకు ఒక మెటీరియల్ ఉంది ఇక్కడ, సో దాన్ని అప్లై కొడతా, అసైన్ కొడతా. నా కంట్రోల్ ఐ రివర్ట్ అవుతుంది. రివర్ట్ అయిన తర్వాత యాడ్ చేసి రీల్ అసైన్ చూస్తే నీకు మెటీరియల్ వచ్చేసింది. నా ఏదైతే మనము యాడ్ చేసామో అక్కడికి వెళ్ళి ఆన్ చేయి, చూడు వచ్చేసింది ఆ స్లైడ్. ఆ కలర్ వల్ల నీకు ఆ గీతలు కూడా కనిపించట్లేదు. ఓకే, స్లైడ్ అయితే అయిపోయింది మనకి. ఒక ప్లేన్ యాడ్ చేయి, గ్రౌండ్ అనుకో దీన్ని. ఓకే, ఇదే గ్రౌండ్ మనకి. ఓకే, దీనికి గ్రౌండ్ టెక్స్చర్ యాడ్ చేయి. ఐ మీన్ మెటీరియల్ నేను ఆల్రెడీ చేసుకున్నా. ఓకే, నా ఇంకా కొంచెం అంటే లాజికల్గా కనిపించడానికి షిఫ్ట్ ఏ క్యూబ్ వీటిని ఎడిట్ మోడ్లో యాడ్ చేశాను. ఎడిట్ మోడ్లో యాడ్ చేయొద్దు, షిఫ్ట్ ఏ మెష్ క్యూబ్ ట్యాప్ సైడ్ వ్యూలోకి ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళేసి కరెక్ట్గా పెట్టేసుకొని అది టాప్ వ్యూలోకి వెళ్ళు, ట్యాప్ 3A స్కేల్ ఇన్ ద y యాక్సిస్, రైట్. 3 అంటే ఒక సపోర్టింగ్ ఉంటుంది కదా నిలబడడానికి, అలాగా. అలా ఓకే. సో వీటికి కూడా కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు. సైడ్ ఫ్రంట్ వ్యూలోకి వెళ్ళు, సెలెక్ట్ ఆల్ దీస్ ఫేసెస్, న్యూ మెటల్ అని పెట్టుకుందాం పేరు. ఓకే, దీనికి వచ్చేసి సమ్ బ్రౌనిష్ కలర్. అలా నా కంట్రోల్ ఐ న్యూ మెటీరియల్ అగైన్. దీనికి సమ్ కైండ్ ఆఫ్ సమ్ కలర్, కొంచెం కలర్ఫుల్గానే చేస్తారు కాబట్టి యాడ్ సమ్ కలర్స్, ఫైన్ అసైన్. సో అలాగా నీకు కావాలంటే కింద శాండ్ టెక్స్చర్ వేయచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్, చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. వీటిని కావాలనుకుంటే మనకు జనరల్గా అయితే రైలింగ్ పెడుతుంటారు కదా, అలా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇది యానిమల్ క్రాసింగ్ వీడియోస్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి నో నీడ్ ఫర్ దాట్, అవసరం లేదు. సో ఇప్పుడు మనకైతే కవ్ చేసామో ఒక్కసారి ఫాలో అప్ చేసి చూద్దాము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ లాగా. నెక్స్ట్ వీడియోలో కొంచెం మనం యానిమేషన్ అవన్నీ చేద్దాం, బట్ ఇక్కడ జస్ట్ ఒక ఫాలో అప్ అలా. ఓకే, సో నేను అది ఆన్ చేస్తాను. ఓకే, కవ్ నేను కొంచెం స్కేల్ చేసుకున్నాను, మీరు కూడా స్కేల్ చేసుకుంటే ఒకవేళ ఈ దీనికంటే జారుడు బల్ల కంటే కవ్ చిన్నగా అనిపిస్తే స్కేల్ చేయండి. నేను కూడా స్కేల్ చేశాను. స్కేల్ అంటే కవ్ని స్కేల్ చేయకండి, ఆర్మేచర్ సెలెక్ట్ చేసి దాన్ని స్కేల్ చేయండి. ఓకే, స్కేల్ చేసిన తర్వాత కంట్రోల్ ఏ, సేమ్ ఈ బోన్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి కంట్రోల్ ఏ ఆల్ ట్రాన్స్ఫార్మ్ ఖచ్చితంగా చేయాలి. అది చేసిన తర్వాత ఒకసారి డిలీట్ చేద్దాం. ఓకే, చేసిన తర్వాత మనం ఏదైతే పాత్ యూస్ చేసామో, ఇది తయారు చేయడానికి ఏదైతే పాత్ యూస్ చేసామో ఆ పాత్ని షిఫ్ట్ డి డూప్లికేట్ చేయి. ఓకే, డూప్లికేట్ చేసి ఇలా పైన పెట్టుకో, విజిబిలిటీ ఉండేటట్లు కరెక్ట్గా దానికి టచ్ అయ్యే దగ్గర పెట్టుకో, బాగుంటుంది. రైట్, కరెక్ట్గా ఫాలో అవుతుంది పాత్. నౌ ఒక చిన్న కరెక్షన్ ఇక్కడ, ఇది ఎక్స్లో ఇటు రావాలి. ఓకే, అలా. ఓకే, మిడిల్లో పెడదాం. రైట్, నౌ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి కావాలంటే దీనికి పేరు మారుద్దాం, ఫాలో
ఫాలో పాత్ అని ఒకటి పెట్టి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి కన్స్ట్రెయింట్స్లో ఫాలో పాత్ యాడ్ చేసి ఇప్పుడు నువ్వు ఏదైతే వేరే పాత్ క్రియేట్ చేసుకున్నావో అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే అది సెలెక్ట్ అవ్వట్లే, ఇక్కడ సెలెక్ట్ చేద్దాం ఫాలో పాత్. సో ఆటోమేటిక్గా కవ్ అనేది అక్కడికి వచ్చేసింది. అవునా, కవ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫాలో కర్వ్ చేయి, రొటేషన్ మారుతుంది, అది ఎక్స్లో పెట్టు, కరెక్ట్ వచ్చింది. నో ఒకసారి యానిమేట్ చేయి, అంతే. ఇది క్లిక్ చేయాలి, యానిమేట్ పాత్ క్లిక్ చేస్తే మనకి కవ్ ఇప్పుడు యానిమేషన్ అనేది జరుగుతుంది. చూసావా, మంచిగా కరెక్ట్గా ఫాలో అవుతుంది, అది అక్కడికి వెళ్ళిపోతుంది. నీకు ఎంత కావాలో అది కూడా పెట్టుకో. నా ఇంకా 107 పెట్టా, 200 కూడా పెట్టుకోవచ్చు. 200 పెట్టుకుంటే ఇంకా దూరం వెళ్తుంది. అలాగా 200 వద్దు, ఇక్కడికి వచ్చి ఆగాలి. ఇది ఎక్కడుంది 116, సో 116 పెట్టు, అది. సో ఇది మధ్యలో మన యానిమేషన్ ఏమంటారు, ఇది మన హెడ్ మూవ్ అవుతున్నట్లు, స్టార్టింగ్లో నడుచుకుంటూ వస్తున్నట్లు, ఇలా యానిమేషన్స్ కూడా మనం చేయడం అనేది చేసుకోవచ్చు. ఓకే, అది. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐ థింక్ మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నా. సో అలా మనకి రిగ్ అయితే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి, బోన్ లాగా ఉంచకూడదు. అండ్ దాని తర్వాత ఈ స్లోప్ అనేది, ఈ జారుడు వల్ల అనేది ఇలా చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటుందని అడగండి. అండ్ జారడం అయితే ఇలా మనం కర్తారా చేసుకోవచ్చు, బట్ ఇది యానిమేషన్స్ కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం యాడ్ చేద్దాం. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు ఒకవేళ రియల్ టైంలో క్లాసెస్, 1-on-1 క్లాసెస్ కావాలి, సర్టిఫికేషన్ కావాలి, ఇందులో మీరు గేమింగ్లో, 3D మోడలింగ్లో, టెక్స్చరింగ్లో, వీటిలో జాబ్స్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, డిస్క్రిప్షన్లో ఉంటుంది. కాల్ మీ ఆర్ వాట్సాప్ మీ, మనం వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్. మీకు సర్టిఫికేషన్ వస్తుంది. సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఐ థింక్ ఆల్రెడీ తెలుసు, బట్ ఫర్ ద న్యూ యూజర్స్ ఐఎమ్ టెలింగ్ దట్. సో సర్టిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, యూ కెన్ గెట్ ద జాబ్. మేము అన్నీ హెల్ప్ చేస్తాం, టీచింగ్ చేసి కూడా. సో యా, సో స్టే ట్యూన్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఇప్పటి నుంచి తొందరగానే నేను ఖచ్చితంగా పెడతాను. 2 daysలోనే పెట్టేస్తాను అన్ని వీడియోస్. సో సీ యూ, అండ్ దెన్ కీప్ లెర్నింగ్. బాయ్.